డియర్ ఆస్పిరెంట్స్, ముందున్నటువంటి సమ్ము 63 ప్లస్ 2√63 వేసుకున్నామండి. ఇప్పుడు మైనస్తో చూద్దామండి. తేడా గమనించారు కదా. డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే 63కి ఏవైతే కోప్రైమ్స్ ఉన్నాయో ఆ 2 కోప్రైమ్స్ తీసుకుంటామండి. ఆ 2 కోప్రైమ్స్ ఎలా ఉండాలంటే డిఫరెన్స్ 2 ఉండేలా చూడాలి ఫ్రెండ్స్. ఓకేనండి. సో ఏంటంటే ముందు ఉన్నటువంటి ప్లస్ వాల్యూస్కి పెద్ద వాల్యూ తీసుకున్నామండి. ఇక్కడ ఏంటంటే మైనస్ ఉండడం వల్ల చిన్న వాల్యూ తీసుకుంటామండి. ఇది కాస్త షార్ట్ కట్ అయిపోయిందండి. ప్రొసీజర్లోకి రండి ఫ్రెండ్స్. 63 మైనస్ 2x ఈక్వల్ టు ఒక క్యాపిటల్ ఎక్స్కి సమానం అండి. రైట్ అండి. ఇదంతా ఒక పెద్ద రూట్లో ఉంది కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా 63 మైనస్ 2x ఈక్వల్ టు x రాసుకున్నామండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా కూడా మనం ఏం చేస్తున్నామంటే స్క్వేర్స్ అప్లై చేసామండి. ఇరువైపులా మనం ఏమి అప్లై చేసామండి, ఇక్కడ స్క్వేర్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ రెండుకి స్క్వేర్ రూట్కి పోతుందండి. సో ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ 2x అటు పోతే ఏమవుతుందంటే మైనస్ 2x ఏమవుతుందంటే ప్లస్ 2x అవుతుందండి. ఈ ప్లస్ 63 ఏమవుతుందంటే మైనస్ 63 అవుతుందండి. అర్థమవుతుందండి చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 7x మైనస్ 63 ఈక్వల్ టు 0 అవుతుందండి. రైట్. సో ఎక్స్ కామన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 9 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 9 అండి ఈక్వల్ టు 0 అండి. అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక ఏవైతే 2 వచ్చాయో రెండింటి బదులు ఒకటి రాసుకుంటామండి. ఎక్స్ ప్లస్ 9 ఈక్వల్ టు 0 అండి. సో ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 0 అండి. దేర్ ఫోర్ మనకి ఏంటంటే ఎక్స్ వాల్యూ మైనస్ 9 అవుతుందండి, ఎక్స్ వాల్యూ 7 అవుతుందండి. సో మనం ఏంటంటే పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఆన్సర్ 7 అండి. ఆప్షన్ 2.